ఈ 10 మంది కుష్ఠరోగుల విషయాన్ని మనం గమనించినట్లయితే యెరూషలేమునకు యేసయ్య ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఆయన ప్రయాణమై సమరయ గలయల మధ్యలో ఆయన వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు అలా వెళ్తున్నాడని తెలిసి ఆయనకు ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చినటువంటి 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తుని బ్రతిమలాడుకుంటున్నారు. మమ్మల్ని కరుణించు ప్రభువా అని కేకలు వేస్తున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఈ 10 మంది చేసినటువంటి ప్రార్థన ఏంటంటే మమ్మల్ని కరుణించుమని. కరుణిస్తే వీళ్ళకి అర్థమైపోయింది యేసుక్రీస్తు యొక్క సిచ్యువేషన్ ఏంటి, యేసుక్రీస్తు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు ద్వారా జరిగేటటువంటిది ఏంటి అనేది వీరు తెలుసుకున్నారు. వాస్తవానికి కుష్ఠరోగుల్ని ఆ సమయంలో ఊరి బయట వదిలేసేవారు. కానీ వీళ్ళు ధైర్యం చేసి యేసుక్రీస్తు వస్తున్నాడని తెలుసుకొని ఆ మార్గ మధ్యంలో యేసుక్రీస్తుని ఎదుర్కొనబోయి మమ్మల్ని కరుణించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ కరుణించు ప్రభువా అని ప్రార్థన చేయగానే యేసుక్రీస్తుకున్నటువంటి మొదటి నుంచి ఆయన మనుష్య కుమారుడు, దైవ కుమారుడు. ఆయన వచ్చిందే కేవలము లోక పాపాన్ని మోసుకొని పోవు గొర్రెపిల్ల అనేటటువంటి మాటను మనం చదువుతూ ఉంటాం. అయితే ఈ కుష్ఠరోగులకి కుష్ఠరోగం ఎందుకుంది ఏంటి అనేది మనం పక్కన పెడదాం. కానీ కుష్ఠరోగులు 10 మంది వచ్చి ప్రభు దగ్గర కరుణించుమని అడగగానే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును మీ యాజకులకు కనపరుచుకోండి అని ఒక్కటే మాట చెప్పేశాడు. సెకండ్ థాట్ లేకుండా, ఏమి అడగకుండా వీళ్ళు నా మీద ఆధారపడ్డారు, నన్ను కరుణించుమని అడిగారు అంటే నా మీద వీరికి పూర్తి విశ్వాసం ఉంది కనుక వెంటనే యేసుక్రీస్తు వారికి ఒక మాట చెప్పాడు. ఆ మాట చొప్పున వీరు తిరిగి వెళ్తున్నారు. తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో వీరు ఏమయ్యారంటే శుద్ధులయ్యారు. ఏమయ్యారు? శుద్ధులు అవ్వడం అంటే ఏంటి చెప్పండి? బాగయ్యారు అంటే కుష్టు పోయింది. వాళ్ళకి కుష్టు అంటే ఎలా ఉంటుందో ఐడియా ఉందా మీకు? ఎలా ఉంటుంది? తెల్ల పొడలాగా గ్రూపులాగా వస్తాయి కదా, అవి వారికి సేవ చేసింది మన భారతదేశంలో వాస్తవానికి మదర్ తెరిసా గారు చేశారు. తనని బట్టి మనకి వారికి ఎలాంటి సేవ చేసింది తను అనేది తెలుస్తుంది. అందరూ వెళ్ళగొట్టినా సరే తను ప్రేమించి యేసయ్య ప్రేమను కనపరిచింది. అలాంటి కుష్ఠరోగులను ఆ టైంలో మనం కరోనా వచ్చి చచ్చిపోతే కనీసం డెడ్ బాడీ కూడా మనకి ఇవ్వలే. కరోనా వచ్చి ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లం ఉందంటే మనం వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. అంటే అప్పుడున్న ఆంక్షలు అలా ఉండే. ఎలాంటి భయం అంటే వెళ్తే మీకు కూడా సోకుతుంది, ఒకవేళ వారు మరణిస్తే మీరు మరణిస్తారని చెప్పేసరికి మరణ భయంతో కనీసం తోటి వారికి కానీ సొంత వారికి కానీ ఎవరికి కరోనా అనేది వచ్చినా మనం వెళ్ళి పరామర్శించడానికి కానీ కలవడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. అంతకంటే డేంజర్గా వీళ్ళని ఊరి బయటనే వెలివేసేటటువంటి సిచ్యువేషన్. కానీ అలాంటి వారు యేసుక్రీస్తుకి ఎదురుపడి కరుణించు ప్రభువా అనగానే మీరు వెళ్ళి మీ దేహాలను కనపరుచుకోండి అన్నప్పుడు మార్గ మధ్యంలో వీళ్ళు స్వస్థపరచబడ్డారు. ఈ మాట అంతా మీకు తెలిసిందే. స్వస్థపరచబడిన తర్వాత జరగాల్సిన పని ఏంటయ్యా అంటే వీరు ఎప్పుడైతే బాగుపడ్డారో బాగుపడిన తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది. ఎంతమంది వచ్చారు వెనక్కి అమ్మా? ఎంతమంది? ఒక్కడే వచ్చాడు. 9 మంది ఎటుపోయారు? ఎక్కడ పోయారు కూడా మనకు రాయలే, అవసరం లేదు ఇక వాళ్ళ టాపిక్. కానీ ఈరోజు నేనేమి చెప్తున్నానంటే ఆ 9 మంది గురించి మాట్లాడుతున్నాను. అందరు ఇప్పటిదాకా తిరిగి వచ్చిన ఒక్కడి గురించి మాట్లాడారు కదా, ఈరోజు ఆ 9 మంది గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు ఈ 9 మంది గురించి మాట్లాడదలుచుకున్నానంటే ఒక దగ్గర ఒక్కరి గురించే అవసరం, కానీ ఇప్పుడు 9 మంది గురించి అవసరం. ఈ 9 మంది చేసినటువంటి పని ఏంటంటే ఎప్పుడైతే 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవరంటేనా? సమరయుడు అంటే ఎవరో చెప్పండి. సమరయుడు అంటే పర్లేదు చెప్పండి, తప్పైనా పర్లేదు చెప్పాలా అమ్మా? ఏంగా చెప్పండి, తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా పర్వాలేదు చెప్పండి. అర్థం వినబడట్లే నాకు. సమరయుడు అంటేనా? ఇంకేమైనా? సమరయుడు మీరేనా?
చెప్పండి. సమరయుడు. సరే ఇప్పుడు ఆ! ఓకే. మీరు చెప్పింది తప్పా రైటా అని నేను క్వెషన్ చేయట్లేదు. మిమ్మల్ని అడగడం నా బాధ్యత. సమరయుడు. ఇంకేమైనా చెప్పగలరా? అన్నయ్య నుంచి మీకు వినిపిస్తా. ఇప్పటికైనా మీరు అది అట్లనే జ్ఞాపకం చేసుకోవాలి. అన్నయ్య సమరయుడు. 2 జాతుల కలయికల వల్ల వచ్చినవాడు విలువలేనివాడు. ఎట్లంటే క్రైస్తవులకి, సమరయులకి అక్కడ ఆ సమయంలో చూసుకున్నట్లయితే అసలు విలువ లేదు. లెక్కలో లేనివాడు. లెక్క చేయరు. అసలు దేవుని దృష్టిలో, పరిసయ్యులు, శాస్త్రుల దృష్టిలో అసలు వాళ్ళు లెక్కలోకి రారు. వాళ్ళని ఏ విధంగా కూడా లెక్క చేయరు. అలాంటి సమరయుడి స్టోరీ మనకి తెలుసు. సమరయుడి యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం. అలాంటి మరలా ఇక్కడ కూడా ఒక సమరయుడు మనకేం నేర్పించాడంటే, ఎవరు లెక్క చేయనటువంటి వాడు ప్రభువును లెక్క చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మనుషులు లెక్క చేయలేనటువంటి స్వభావము కలిగినటువంటి ఒక జాతికి చెందిన వాడు ప్రభువుని లక్ష్యం చేశాడు. ప్రభు అంటే తెలుసు, ప్రభు వాక్యము తెలుసు, ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసు, దేవుని గురించి తెలుసు. అన్నీ తెలిసినటువంటి ఈ 9 మందేమో వెనకకు తిరిగి రాలేదు. కారణం ఏంటంటే వీరికి ఏమి వినబడ్డదంటే, మీరు వెళ్ళి మీ దేహాలను మీ యాజకులకి కనపరుచుకోండి అని చెప్పినటువంటి మాట విన్నారు. వీళ్ళు చెవులతో విన్నారు, కానీ ఈయన హృదయంతో విన్నాడు. హల్లెలూయా. ఈయనకేం అర్థమైందంటే, ఇంతమంది యాజకులు ఏ ఒక్కడు వచ్చి కుష్ఠరోగం మనకి సోకితే మనల్ని బయటపడేశారు కానీ, మన కొరకు ప్రార్థన చేసినవాడు కానీ, మనల్ని కరుణించిన వాడు కానీ, మన మీద కనికరం చూపిన వాడు కానీ ఎవరూ లేరు. ఇంతమందిలో ఒక్కడునూ లేడు. కానీ ఈయన మాత్రము మొదటిసారి కనపడ్డాడు. కనపడగానే ఒక మాట అడిగాము. ఆ ఒక్క మాటకి వెంటనే ఈయన స్పందన ఏ విధంగా ఉందంటే, ఇమ్మీడియట్లీ ఈయన చేసిన పని ఏంటంటే మనల్ని స్వస్థపరిచాడు. సో మనకి ఇంపార్టెంట్ ఎవరు అని తెలుసుకొని ఈ ఒక్కడు వెనక్కి తిరిగి ఈ సమరయుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. కానీ ఈ 9 మంది వెళ్ళిపోయారు. ఈ 9 మందికి దేవుని వాక్యము తెలుసు. ఈ 9 మందికి దేవుడు అంటే ఏంటో తెలుసు. దేవుడు చేసిన కార్యం ఈ 9 మందికి తెలుసు. ఈ 10 మందికి ఏ విధంగా, 10 మందిలో ఈ ఒక్కడికి ఏ విధంగా తెలుసో వీరికి కూడా తెలుసు. కానీ వీరు తిరిగి ప్రభు దగ్గరికి రాలేకపోయారు. అయితే వచ్చిన వాడికి జరిగింది 9 మందికి ఇంకోటి జరగలేదు. ఆ విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను నేను. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. ఏమైందంటే ఈయనకి స్వస్థత వచ్చింది. ఆ 9 మందికి ఏమొచ్చింది? శుద్ధులయ్యారు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. శుద్ధులవడం వేరు, స్వస్థపరచబడడం వేరు. శుద్ధులవడం వేరు, స్వస్థపరచబడడం వేరు. శుద్ధి చేశారు. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ లాంటి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ బ్లడ్ అవంతా ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి దాని మీద ఏం పోస్తారు? ఐయోడిన్, చిన్న చిన్న సిరప్, స్పిరిట్స్ ఏమైనా ఉంటే పోసి క్లీన్ చేసి ఆ వూండ్ని క్లీన్ చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే ఇది ప్రథమ చికిత్స. దీని ద్వారా అది జస్ట్ క్లీన్ అవుతుంది కానీ హీల్ అవ్వదు. హీల్ అంటే పూర్తిగా మానిపోదు గాయం. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఈ ఒక్కడు మాత్రమే స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ 9 మందికి మరలా తిరిగి వచ్చిన ఆశ్చర్యము లేదు. అర్థమైందా? ఎందుకు ఈ 9 మందిని గుర్తుపెట్టుకోమన్నానంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట మేలులు పొందుకొని దేవుని సన్నిధిలో అడిగిన వాటన్నిటిని పొందుకున్న తర్వాత మనుషులు చేసేటటువంటి పొరపాటు ఏంటంటే, ఆదివారం వస్తే డబుల్ డ్యూటీ, ఆదివారం పని చేస్తే ఇంకెక్కువ జీతం, ఆదివారమే మనకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి
బాగయ్యారు కదా. అప్పటిదాకా బాగలేనప్పుడు అయ్యో ప్రభువా నన్ను కనికరించు ప్రభువా, నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నీ సన్నిధి నుంచి విడిచిపోను ప్రభువా అని 100 మాటలు మాట్లాడతారు. అయ్యగారికి అయితే అయ్యా ఒకవేళ నేను బాగుపడితే ప్రతి ఆదివారం నేను చర్చిలో క్రమం తప్పకుండా వస్తా, దేవుని కొరకు నేను ఏమైనా సమర్పిస్తా, నా జీవితాన్నే సమర్పిస్తాను 100 డైలాగులు కొడతారు. మొత్తం పూర్తయిన తర్వాత అయ్యా అప్పుడు బాగలేనప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి కదా, ఇక ఆదివారం పోతేనే సెట్ అవుతుంది, ఆదివారం పోకపోతే సార్ వద్దంటాడు, లేదా కూలీలు కష్టమవుతుంది అని మరలా ఏ వ్యక్తి అయితే ఆ రోజు అలా మాట్లాడాడో జీవం పొందుకున్నాడు కదా, ఆల్రెడీగా సెట్ అయిపోయాడు కదా, ఆరోగ్యం పూర్తిగా రాగానే వెంటనే మరలా తిరిగి ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. అందుకే ప్రభు నీకు నాకు నేర్పించిన మాట ఏంటంటే ఈ ఒక్కనే స్వస్థపరిచాడు ప్రభు. ఆ 9 మంది జస్ట్ శుద్ధులై వెళ్ళారు. అటాక్ అవ్వచ్చు, ఖచ్చితంగా రావచ్చింది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఏదైతే పైరూపకంగా కనిపించిందో స్టాండ్ అయిపోయారో, ఇది రైట్ అనుకున్నారు, ఇక చాలు మనకు అనుకున్నారు, మళ్ళీ వెనక్కి తిరిగిపోవాల్సిన అవసరం లేదు, ముందు నా భార్య పిల్లలు నా కుటుంబం ఇక పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పటి వరకేమో కనీసం భార్యలు పిల్లలు ఎవ్వరు కూడా వారిని చూడలేదు, ఎవ్వరు వారిని పట్టించుకోలేదు, ఎవ్వరు వారిపై కనికరం చూపట్లేదు. కనికరము చూపించినటువంటి వారిని మాత్రం వీళ్ళు మర్చిపోయారు. జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనము ఎంత జాగ్రత్తగా, ఎంత భక్తి భయంతో ఉండాలి అంటే అసలు భయము భక్తి అనేది లేదు ఇప్పుడు, ఏ ఒక్కరికి లేదు. ఎందుకు లేదంటే మనకు అంతా తెలుసు అన్నటువంటి భావం. ఎంత తెలుసు అంటే దేవుడికి తెలియదా నా కష్టం అంటాం మనమే ఉల్టా. దేవుడికి తెలుసు నా బాధ ఏందో, అయ్యగారు ఏమనుకుంటుంది, అమ్మగారు ఏమనుకుంటుంది, ఎవరేమనుకుంటుంది, నా బాధ ఏందో, నా కష్టం ఏంటో, నా పిల్లల బాధ్యత ఏందో, నాకున్నటువంటి లోటుపాట్లు ఏంటో, నాకున్నటువంటి అప్పులేంటో, నాకున్న సమస్యలు ఏంటో దేవుడికి తెలుసు. అయ్యగారికి చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మగారికి చెప్పాల్సిన అవసరం లేదు, సంఘానికి చెప్పాల్సిన అవసరం లేదని మరలా మనకి మనమే సెల్ఫ్ డైలాగ్స్ కొడుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టికి ఇదంతా మైనస్. ఒకవేళ ఈరోజే ఈ క్షణమే మరలా నీ ప్రాణానికి హాని కలిగితే మరలా రిటర్న్ వస్తావు. ఆట, ఇది ఒక ఆటలాగా అయిపోయింది అనమాట. క్రైస్తవ జీవితంలో వచ్చినటువంటి పొరపాటు ఏంటంటే ఇదే. కానీ ఈయనేమో ఒక అన్యుడు, ఎవరు కూడా లెక్క చేయలేనటువంటి వాడు. ఈయనకు తెలిసింది ఒకటే, నన్ను బాగు చేసిన వాడి దగ్గరికి నేను తిరిగి వెళ్ళాలి. ఈ యొక్క చిన్న కృతజ్ఞత తన జీవితాన్ని ఏం చేసిందంటే తన బ్రతుకులో ఉన్నటువంటి ఆ కుష్టుకి స్వస్తి పలకడం జరిగింది. పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. అయితే యేసు ప్రభు కూడా ఎంతగా బాధపడుతున్నాడంటే అన్నీ తెలిసిన వారు వెళ్ళిపోయారు, ఏమీ తెలియని వాడు నా దగ్గరికి తిరిగి వచ్చాడు. హల్లెలూయా. అన్నీ తెలిసిన వారు ఈరోజు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు. ఏమనంటే నాకు తెలుసు వాక్యం. చాలామంది ఎలా మారిపోతున్నారంటే నాకు కూడా తెలుసు, అయ్యగారు చెప్పేది ఏమైనా ఉందా, ఇంటికి వెళ్ళి చదువుకుంటే, యూట్యూబ్లో వింటే, టీవీలో వింటే సరిపోతుంది. ఓకే, అవి జస్ట్ మాధ్యమికంగా పనిచేసేవి. నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాతనో, లేదంటే అస్సలు సమయం కుదరినప్పుడు ఎక్కడో అది ఉపయోగకరమైనది మాత్రమే. కానీ దేవుని సన్నిధికి తిరిగి రావడం నువ్వు నేర్చుకోకపోతే ఈ 9 మందికి పట్టిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మీరు బాధపడ్డా పర్వాలేదు, మీరు తిట్టుకున్నా పర్వాలేదు, ఇది నిజం. బైబిల్ అంటేనే సత్యం. పవిత్ర గ్రంథం అని ఎందుకు అంటామో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా, సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా, అబద్ధాన్ని అబద్ధంగా, న్యాయాన్ని న్యాయంగా, ధర్మాన్ని ధర్మంగా వ్రాయబడింది ఎక్కడైనా ఉంటే అది బైబిల్ గ్రంథంలో మాత్రమే. అననీయ సప్పీరుల గురించి మనకు తెలుసు కదా. ఏం చేశారు వాళ్ళు? ఎవరిని మోసం చేశారు? దేవుని సేవకుల్ని, దేవుణ్ణి మోసం చేశారు. ఏమైపోయింది? సరే భర్త మోసం చేశాడు అయిపోయింది కదా అని భార్యని క్వశ్చన్ చేస్తే భార్య మోసం చేసింది. ఏం జరిగింది? సంపాదించుకుంది ఏమైంది? చెప్పండి, వినోడితో చెప్పాలి. నువ్వెంత సంపాదించుకున్నా, ఏం చేసినా, దేవుని సన్నిధి దగ్గర అబద్ధము నాటకము జరిగితే నీ జీవితంలో నథింగ్. ఈ 9 మంది చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన ఏంటంటే దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత అది ఏమైనాను సరే దానిని పెంట కుప్పగా ఎంచలేకపోతే, ఈరోజు నేనున్నా, నాకు అక్కడ చర్చిలో చూసుకోవడానికి మా అమ్మగారు కానీ, మా వైఫ్ మిస్సెస్ పాస్టర్ అమ్మగారు, తర్వాత నాకున్న సేవకులు కానీ, ఈరోజు 75 సంఘాలలో ఆరాధన జరుగుతుంటుంది, ఎక్కడ సేవకులు అక్కడ చేస్తూ ఉంటారు, ఎక్కడైనా పోవచ్చు. నేను జస్ట్ రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకు? ఎవరి పనాలు చేసుకుంటారుగా, నాకు ఎందుకులేని. కానీ నా బాధ్యత ఏంటంటే నేను వాక్యం బోధించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో నేను ఉండలేకపోతే నేను అనే వ్యక్తిగా దేవుని దృష్టికి ఈ 9 మందిలో ఒకటిగా మారిపోతాను. అర్థమైందా?
నేను ఎప్పుడు ఈ 10 మందిని జ్ఞాపకం చేసుకొని జేబులు పెట్టుకొని తిరుగుతా. 9 మందిలాగా ఉండాలా, ఒక్కడిలాగా ఉండాలని ఆలోచిస్తాను. నేను ప్రతిరోజు ఈ ఒక్కడిలాగానే ఉండాలని ఇష్టపడతా. ఎందుకంటే ప్రతిరోజు ప్రభు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. నువ్వు బ్రతకడమే ఒక అద్భుతం. నువ్వు రాత్రి పడుకొని ఉదయాన్నే లేవడమే ఒక అద్భుతం. నువ్వు లేచిన తర్వాత నువ్వు వెతకవలసింది ఏదైనా ఉంటే అది మొదట దేవుని సన్నిధే. ఈరోజు అన్యులు ఏం చేస్తారంటే లేవగానే తలస్నానం చేసి వెంటనే వెళ్ళి వారి యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ విగ్రహ ఆరాధన చేసిన తర్వాతనే వారు బయటకు వెళ్తారు. ఎవరైనా రాని, ఎంతమంది అయినా రాని, ఎలాంటి వాడైనా రాని, మొదట వీళ్ళ భార్య చెప్తుంది ఆయన పూజలో ఉన్నాడు అంటది. మనకేమో బుద్ధి రాదు. ఆయన పూజలో ఉంటాడు. పూజలో ఉన్నోడి దగ్గరికి ముందు పోయి క్యూ కడతాం మనం. ఆయనతో అవసరం మనకి. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్. మనం అప్పటికైనా బుద్ధి వస్తుందా? అరే వీళ్ళేంది ఇంత ఖచ్చితంగా పూజ చేస్తున్నారు, నేను సజీవుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, నేను ఈరోజు ప్రార్థన చేసుకొని లేదా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి వచ్చానా, లేదా డైరెక్ట్ ఈయన పాదాల దగ్గరికే వచ్చానా అనే బుద్ధి జ్ఞానం మాత్రం క్రైస్తవుడికి రావట్లేదు. కారణం ఏంటంటే మనము కొంచెం సరిగానే మనకు అన్నీ తెలుసు అనేటటువంటి భావనతోటి దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరమై వెళ్ళిపోతూ ఉంటావో నీ జీవితంలో స్వస్థత ఉండదు. శుద్ధి అవుతూ ఉంటావు అంతే. అప్పటికప్పుడు బాగుపడతావు, అప్పటికప్పుడు సరవుతూ ఉంటావు. కానీ నువ్వు పూర్తి హీల్ అవ్వాలి. నీ శరీరము, నీ ఆంతరింద్రియములు, నీ ఆత్మ పూర్తిగా శుద్ధి అవ్వాలి అంటే నువ్వు ప్రతి దినము దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అంట. అంతేనా? ధ్యానిస్తే ధన్యుడు, ధ్యానించకపోతే చెప్పండి వ్యతిరేక పదం. ధ్యానిస్తే ధన్యుడు, ధ్యానించకపోతే దరిద్రుడు. ధ్యానిస్తే ధన్యుడు, ధ్యానించకపోతే దరిద్రుడు. దేవుడేమో నిన్ను ప్రేమించి దీనులను దరిద్రులను వెంటకు పొమ్ము నుంచి లేవనెత్తిన వాడు దేవుడని చెప్తాం మనమే ఆ వాక్యం. మరలా నువ్వే ఏం చేస్తున్నావు? ఓ నాయనా, నువ్వు నన్ను ఎంత లేవనెత్తినా నాకు దరిద్రమే ఇష్టము, నేను దరిద్రునిలానే ఉండాలనుకుంటున్నాను. ఒక సందర్భం అంటే ఇటు పందులు ఉంటాయా, చూసి ఉంటారుగా పందులన్నిటినీ. వాటిని ఎంత కడిగినా ఏం చేస్తాయి? మళ్ళీ బురదలోకే పోతాయి. దాని లక్షణం. మనం కూడా గొప్పగా చెప్పుకుంటాం, నా లక్షణం, నేను మనిషిని, మనిషి స్వభావం, మనిషి ఆలోచన, మనిషి గుణం ఇలా ఉంటుంది. భలే ఉన్నారండి. ఎంత చెప్తే ఉంది, మీరు చెప్పడం బాగానే చెప్తారు కానీ నా పని అది, నా పరిస్థితి అది, నా పరిస్థితులకి నేను లోబడాలి అంటాం. కానీ ప్రభు అంటున్నాడు పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా ఒక్కసారి ఇటు తిరుగు. ఎందుకంటే నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానంటే ఆకాశ పక్షులకి ఎవరు పెడుతున్నారు భోజనం? మీరేమైనా తీసుకెళ్ళి పెడుతురా? మన చుట్టూ అడిగి ఉంది కదా, ఎంతమంది రోజు ఒక 10 పక్షులకు అన్నం పెడుతున్నారు చెప్పండి? పెడుతున్నారా? మరి ఎట్లా బ్రతుకుతున్నాయి అవి? వాక్యంలో చక్కగా ఉంది కదా. మరి వాటిని పోషించినోడు నిన్ను పోషించడా? చెప్పండి, గట్టిగా చెప్పాలా మీరు? ఎందుకో సరే, మూగ వాళ్ళైతే నేనేం చేయలేను. దేవుడిని స్తుతించే ధైర్యము నోరు మీకు ఇస్తే గట్టిగా చెప్పండి. మిమ్మల్ని ఎవరు పోషిస్తున్నారు? నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? పక్కా. దేవుడు మాకు ఎంత చక్కగా చెప్తుందంటే, మీకు గనక పూర్తి విశ్వాసం ఉంటే మీకున్న వాటన్నిటిని అమ్మి ధర్మం చేయండి, రేపు నీకేం కావాలో నేను చేస్తా అంటాడు ప్రభు. గుర్తుందా మీకు ఆ వాక్యం? తెలుసా? చెప్పినావా ఎప్పుడైనా? ఒకరోజు నేను చెప్పిన పొరపాటున, పోయిన నెల ఈ వాక్యం చెప్పిన. నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, మా అన్నయ్య కొడుకు వయసు ఎంత నాన్న ఇప్పుడు? 15 15 పెద్దోడు కదా. ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ళు మా అబ్బాయి. నేను వాక్యం చెప్తున్నా, తమ్ముళ్ళలో సగం. నేను వాక్యం చెప్పడం అయిపోయింది, ఇది ఇలా చేయాలి, దేవుడు మనకి రేపు పొద్దున ఏం కావాలని ఇస్తాడు, ఈ రోజుకి మాత్రము మనం ఎలా ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలంటే ఉన్న వాటన్నిటిని అమ్మి ధర్మం చేసి రేపటి దినమున దేవుని మీద ఆధారపడాలని చెప్పిన, వాక్యం చెప్పిన, నేను వచ్చి పడుకున్నా. నైట్ మెసేజ్ చెప్పేసి వచ్చి పడుకున్నా. నా పెద్ద కొడుకు చిన్న కొడుకుని పట్టుకొని వచ్చాడు. చిన్నోడేమో 8 years ఉంటాడు, వీడేమో 12 years ఉంటాడు. వీళ్ళిద్దరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత పెద్దోడు డైరెక్ట్ వచ్చి నాన్న, వాళ్ళకి నాన్న అని పిలవడం అలవాటు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మమ్మల్ని బట్టి అలవాటు చేసుకున్నారు. నాన్న ఒక పని చేద్దామా అన్నాడు. ఏంది నాన్న అన్న. నువ్వు ఇంతకుముందు ఒక వాక్యం చెప్పినావు అంటే అవును డాడీ అన్న. మనము రేపు వెంటనే ఇల్లు అమ్మేద్దాం డాడీ అన్నాడు. ఒరే ఎందుకురా అన్న. అట్ట కాదురా, నేను కష్టపడి హైదరాబాద్ వచ్చి చిన్న వయసు నుంచి ఇది చేస్తే
ఈరోజు ఇంత ఇది చేయగలిగినరా, చాలా బాధలు పడ్డా అంటే, కాదు డాడీ నువ్వు వాక్యం చెప్పినావుగా అన్నాడు. నేను మర్చిపోయాను అప్పుడే. నేను ఉన్న టెన్షన్స్‌లో ఏం చెప్పిండు డాడీ అంటే, ఉన్నదంతా మనం అందరికి ఇచ్చేస్తే మనకి రేపు దేవుడు ఇస్తాడన్నావుగా డాడీ అన్నాడు. అరే బాబు వీడేదో కథే వచ్చింది. పొరపాటు అంటే వాడి వాడి మీద ఏం ఇంప్రెషన్ అయిందంటే, వీళ్ళేదో యూట్యూబ్స్ చూస్తూ ఉంటారు. ఆ యూట్యూబ్‌లో హర్ష సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే అందరికి డబ్బులు ఇచ్చుకుంటాడు. అన్నాడు. ఇక నోరు మూసుకొని ఏం చేయాలో అర్థం కావట్లే. వాళ్ళ అమ్మ వెనక నుంచి వచ్చింది. "ఆ, ఇంక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ కొడుకులే నీ వెనక తయారయ్యారు" అన్నారు. అంటే వాక్యం ఎలా పనిచేయాలంటే నాకు అప్పుడు అనిపించింది. ఎస్ డాడీ, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను వెంటనే అనేసా. ఇది కాదు మనకు ముఖ్యము. దేవుని పరిచర్య ముఖ్యం. ఎస్, ఒకవేళ ఆ టైం వచ్చి నువ్వు డాడీ తీసేద్దాం డాడీ అంటే అన్ని తీసేద్దాం. ఏది అవసరం లేదు మనకి. దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడని చెప్పిన. ఒకవేళ నేను ఆ రోజు ఆ వాక్యం మరలా చెప్పకపోతే వాడు ఏమనుకుంటాడంటే నన్ను, మా నాన్న అన్నీ ఇక్కడికి ఎక్కితే బయటోళ్ళకి మాత్రం బాగానే బోధ చేస్తాడు. మా నాన్న కాడికి వచ్చేసరికి మాత్రం, మా ఇంటి కాడికి వచ్చేసరికి అబద్ధం చెప్తాడు. మా నాన్నే దొంగ అనుకుంటాడు ఫస్ట్. అందుకే తల్లిదండ్రులారా మీ అందరికి ఒకటే చెప్తున్నా. మీరు దేవుని సన్నిధిని వెతకడం మొదలు పెడితే ఈ 9 మందిలాగా మారకండి. ఈ ఒక్కడిలా రండి. పిల్లలు నేర్చుకుంటారు, భర్త నేర్చుకుంటాడు, కుటుంబం నేర్చుకుంటుంది, అత్తమామ నేర్చుకుంటారు, అమ్మ నాన్నలు నేర్చుకుంటారు. కానీ మనం ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిని వెతకకుండా ఈ 9 మందిలాగా పారిపోతూ ఉంటామో, వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా తయారవుతారు. ఈ రోజుల్లో ఈ ఆధిక్యత తక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా. మా పురుషులు తక్కువ. కారణం ఏంటంటే ఈ పురుషుల్ని తయారు చేసి పంపించేది స్త్రీయే. మీరు పనికి వెళ్ళండి, నేను ఎక్కడికి వెళ్తా, చర్చికి వెళ్తా. మీరు పని చేసుకొని రండి, నేను చర్చికి వెళ్ళి వస్తా. ఎవరో ఒక్కళ్ళం పోతే సరిపోతుందిలే అంటే, మీకు తెలియదు, అన్నీ తెలుసు మనకి, అది కూడా తెలుసు. పరలోక రాజ్యం ఎవరిది వాడికే అని తెలుసు. కానీ అయ్యగారి కాడికి మాత్రం ఇద్దరిలో ఒక్కళ్ళం పోతే సరిపోతుందిలే. లేదా మన పిల్లలు వేరుగా మనం ఉందాంలే. ఈరోజు నేను ఈ పనికి పోతా, నేను ఈ ఫంక్షన్కి పోతా, నువ్వు ఆ ఫంక్షన్కి పో అంటే ఎలా అయిపోయిందయ్యా మన వ్యవస్థ అంటే, దేవుని ఎదుట భయపడడానికి మనకి అసలు మనసే లేదు. భయమైన, భక్తి అయినా, నటన అది కూడా ఏంటంటే కనపడాలి కనుక వస్తాం చర్చికి. జాగ్రత్త. అలా వస్తే ఈ 9 మందికి పట్టిన గతి మనకు పడుతుంది. ఈ 9 మంది శుద్ధులయ్యారు కానీ స్వస్థత పొందుకోలేదు. మీరు కూడా శుద్ధ అవుతున్నారు కానీ స్వస్థపరచబడలేదు. ఒకవేళ నువ్వు స్వస్థపరచబడితే దేవుని పాదాల దగ్గర నుంచి నువ్వు బయటికి వెళ్ళవు. ఒక సిస్టమ్ నేర్చుకున్నాం. నా సేవకులందరూ కూడా చెప్పాను. ఆదివారం ఆరాధన మొదలైన కానుండి ఆదివారం ఆరాధన అయిపోయేంత వరకు ఎవరైనా చచ్చిపోయారన్న ఫోన్ వచ్చినా సరే నువ్వు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నువ్వు ఆరాధనలో కూర్చో. ఈ రోజుల్లో ఫోన్ అందరినీ పాడు చేస్తుంది. ఫోన్ తోటే సమస్య. ఫోను చర్చిలో నుంచి కూడా ఫోన్ రాగానే లేచి వెళ్ళిపోయి బయటకు పోయి మాట్లాడాలి. వాక్యం ఎంత గొప్ప వాక్యం కానీ, ఆయన ఎంత పెద్ద స్పీకర్ కానీ, ఎవరైనా కానీ ముందు ఫోను, అది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఒకవేళ అయ్యగారు ఎందుకమ్మా బయటకు వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడుతున్నావు అంటే, అయ్యగారండి అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు పోకపోతే ఎట్లా, ఎవరో చచ్చిపోయారంట, లేదా ఎవరో బతికిరంట. నువ్వు పోయి బతికేయలేవు, నువ్వు పోయి సావగొట్టలేవు, నువ్వేం చేయలేవు. జరగవలసింది జరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు లోబడవలసింది దేనికన్నది మర్చిపోతున్నావు. ఈ 9 మంది అప్పటిదాకా చేసిన పని ఏమీ లేదు. అంతవరకు వీళ్ళు వెలివేయబడ్డారు. వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ వీరు కనుక తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే వీరి జీవిత కాలము, వీరి బ్రతుకుల ఆ కుష్ఠరోగము వచ్చేది కాదు. అర్థం చేసుకోండి. దేవుని వాక్యము కొన్నిసార్లు సూటిగా మాట్లాడుతుంటే బాధగా అనిపించవచ్చు, కానీ వాస్తవం. దేవుని సన్నిధిని మించి నువ్వు ఏది చేసినా నువ్వు దరిద్రుడవే. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడైతే, ధ్యానించకపోతే దరిద్రుడైతాడు, అంతే. వేరేది ఏమీ లేదు, వేరే సమస్య ఏమీ లేదు. పెద్దగా వాక్యం గొప్పగా తెలవాల్సిన అవసరం లేదు. కీర్తనలో మొదటి గ్రంథం చదివితే చదువుతున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఆ వచనాలు చదివేసరికి ఎలా బ్రతకాలన్నది ఆ ఒక్కటే చెప్తాడు దావీదు కీర్తనలో. మొదటి అధ్యాయం అందరికి కంఠస్థం వచ్చు. చెప్పండి ఒకసారి. చెప్పున్నాను, నువ్వు గట్టిగా చెప్పున్నాను. ఒక్కనివేం చెప్పు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. మేము ఇయే చేస్తాం సార్, దుష్టులతోటే ఉంటాం, అపాసకులతోటే ఉంటాం, పాపుల మార్గంలో నిలుస్తాం. ఎందుకంటే పొద్దున లేస్తే వాని గురించి అపాసించుకోవాలా, వీడి గురించి అపాసించుకోవాలా, ఎవర్రా మీరంటే గొప్ప క్రైస్తవులం. బాగా చూస్తున్నా నేను. అక్కడి నుంచి పల్లెటూరు నుంచి మొదలు పెడితే సిటీ దాకా ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఎక్కడ పనికి మాలిన ముచ్చట్లు ఎవరు పెడతారంటే క్రైస్తవులు పెడతారు.
ఒకరి మీద ఒకటి సాడీలు ఎక్కడ చెప్తారంటే క్రైస్తవులు చెప్తారు. అన్నదమ్ముల కొట్లాట్లు ఎక్కడ ఉంటాయంటే క్రైస్తవులకే ఉంటాయి. ఆస్తి తగాదాలు ఎవరికి ఉంటాయంటే క్రైస్తవులకే ఉంటాయి. ఏం తెలుసు అంటే అన్ని తెలుసు, మళ్ళీ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అంటారు పైకి. ఈ బల కొట్ట బుద్ధి అయితే నాకు ఒకడు ప్రైజ్ ద లార్డ్ చెప్పిండు. వాడు మా నాన్నకు అసలే పడదు, వీడు వచ్చి ప్రైజ్ ద లార్డ్ రా అన్న. ప్రైజ్ ద లార్డ్ ఎందుకు చెప్పినావు అన్న. మీరు పాస్టర్ బిషప్ మీరు రెస్పెక్ట్, నాకెవడరా నేను రెస్పెక్ట్ ఏమన్నది, నేను మనిషినే. ఒకవేళ నా చేతిలో ఈ బైబిల్ లేకపోతే నేను దరిద్రుడి కంటే దరిద్రుడిని. ఇది ఉంది కాబట్టి కేవలం దీనిని బట్టి నాకు విలువ. నాకు నువ్వు విలువ ఇవ్వాల్సిందే ఉందిరా. నువ్వు కనీసము నీ సహోదరుడికి ముఖం తిప్పలేనిపోతున్నావు, నీ సహోదరుని పలకరించలేకపోతున్నావు, నీ సహోదరుడికి ఏమైనా అయిందని తెలిస్తే వాడికి అంతే కావాలా, వాడిని కొట్టాలా, వాడిని చంపాలంటున్నావు. నువ్వు మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ చెప్పడేదిరా, ఇది దేవుని వాక్యంకి విరుద్ధం. ఇంకొకసారి నాకు కనబడి ప్రైజ్ ద లార్డ్ చెప్తే ఈపు చింతపండు చేస్తా అన్న అదేందన్న అట్లా అంటున్నావు అంటే, చేతనైతే నీవు దేవుని ప్రేమని నీ తమ్మునికి పంచు. వాడు నిన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, లేదా అరిచి ఉండొచ్చు నీ మీద, నువ్వు పెద్దవాడివి, దేవుని ప్రేమను వానికి పంచు, వాడు తిరిగి నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకనంటే క్రైస్తవ్యం నేర్పించాల్సింది ఇదిరా బాబు. నువ్వు పైకి ప్రైజ్ ద లార్డ్ చెప్పి లోపల దొంగ నాటకాలు చేస్తే కుదరని పని. నాకు తెలుసు కాబట్టి మందలిస్తున్నా. ఒకవేళ తెలియకపోతే నీకు నేను ప్రైజ్ ద లార్డ్ చెప్తా, బట్ అది నాకు తెలియక, బట్ తెలిసినప్పుడు నిన్ను ప్రశ్నించే బాధ్యత నాదిరా. అలా కాదు, ఇలా ఉండాలిరా బాబు. ఒక క్రైస్తవుడి లక్షణం ఏంటంటే దేవుని ప్రేమని పంచడం, దేవుని కొరకు త్యాగం చేయడం, దేవుని కొరకు సిద్ధపడడం, దేవుని యొద్దకు పరిగెత్తడం. కానీ మనం ఈ రోజుల్లో దేవుని నుంచి దూరంగా పోతున్నాం, తెలియకుండానే దూరం అయిపోతున్నాం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈ 9 మంది లక్షణాలు ఏదైతే మనలో ఉంటాయో వెంటనే చంపేయండి. ఆ ఒక్కడికి ఉన్నటువంటి లక్షణం ఎంత గొప్పదంటే, వీడు అన్యుడు, వెలివేయబడ్డవాడు, లెక్కలోకి లేనివాడు, పనికి మాలినవాడని లోకం చూస్తుంది, కానీ దేవుడు ప్రేమించాడు. ఈ లోకంలో నిన్ను చాలామంది అనుకోవచ్చు, నీకు విలువ లేకుండొచ్చు లోకంలో, లేదా నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న విలువల్ని బట్టి నిన్నెవరు లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే, మనుషుల దగ్గరికి వస్తే నీకు విలువ లేదు, ఉండదు. ఈరోజు నాకు 100 కోట్లు ఉంటే ఒకలా చూస్తారు, 100 రూపాయలు ఉంటే ఒకలా చూస్తారు, జేబులో రూపాయలు లేకపోతే ఇంకోలా చూస్తారు, నా షర్ట్ జినిగితే ఒకలా చూస్తారు, షర్ట్ కొన్ని వేల రూపాయలది ఉంటే ఇంకోలా చూస్తారు, కోటేసి ఇంకోలా చూస్తారు. ఇది మనుషుల స్వభావం. కానీ ప్రభు స్వభావం చూడండి. పోయిన 9 మందిని గురించి ప్రశ్నించాడు, అట్ ది సేమ్ టైం వచ్చిన వాడిని ప్రేమించి హత్తుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చే ఆధిక్యత. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాం, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతున్నాం, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండట్లేదు. చెప్పండి, రాని వారికి ఖచ్చితంగా చెప్పండి, 9 మందిలా బ్రతకండిరా నాయనా, బ్రతకండి. ఇంకొంతమంది ఉంటారు, ఉన్నట్టే ఉంటారు, దేవునితోటే నడిచినట్టు ఉంటారు, సేవకుడితో పోయినట్టే ఉంటారు, సేవకుడితోటే తిరుగుతారు, కానీ దేవునికి వెన్నుపోటు పొడుస్తారు, సేవకుడికి వెన్నుపోటు పొడుస్తారు. ఇది ఇంకో లక్షణం. ఈ లక్షణం ఎవరు నేర్పించారో తెలుసా? మన సారు, పెద్ద సారు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. ఈయనేం చేశాడు? వాస్తవానికి దేవుడు ప్రేమించిన శిష్యుల్లో అతి ప్రియమైన వాడు. ఈ 12 మందితో పాటు ఉన్నాడు, ప్రభుతోటే ఉంటున్నాడు, ప్రభుతోటే తిరుగుతున్నాడు, ప్రభువులోనే ఉంటున్నాడు. జాగ్రత్త. కానీ చివరికి ఊరేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆయనకి తెలుసు ఆయన చేసిన తప్పేంటో. ప్రభు ఏమనలే, చివరి క్షణం వరకు పట్టించిన రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. ప్రభు అలా ఉన్నాడు, ప్రభు పక్కనే ఉండి ప్రభుతోటి మనం అనుకుంటాం, నేను ప్రభుతోటే ఉన్నా, ప్రభు సన్నిధిలో ఉన్నా, ప్రభు సేవలోనే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ నీ గుణం ఎలా ఉందో క్లారిఫికేషన్ చేసుకో. దేవునితో పాటు ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా మన గుణాలని మార్చుకోకపోతే ఈ 9 మంది వరే మారిపోతాం, ఈ యొక్క ఇస్కరియోతు యూదా వలె మారిపోతాం. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాయి. కానీ నీవు మాత్రము దేవుని యొద్దకు తిరిగి రావడం నేర్చుకోవాలి. ఆ తిరిగి వచ్చే విధానము ఎలా వస్తుందయ్యా అంటే, నీవు ధన్యుడు అవ్వాలో దరిద్రుడు అవ్వాలో తెలుసుకుంటూ వస్తుంది. ఎవడైనా కుష్ఠరోగం పోయిన తర్వాత మరలా తిరిగి వస్తే ఏమంటారు వాడిని? మనం ఏమంటాం? వీడు మళ్ళా ఏం చేసిండో, ఏ శాపమో ఏ పాపమో, దేవుడి శాపం తగిలిందో ఏది తగిలిందో, లోకం మాట్లాడే మాట ఇలా మాట్లాడుతూ, అందుకే వీనికి ఇట్లా అయిందేమో అని మాట్లాడతాం. అదే మంచిగున్నోనికి, వీడు యథార్థవంతుడు కాబట్టి, వీడు అప్పుడు మంచి వ్యక్తి కనుక, వీడు దేవునికి లోబడ్డ వ్యక్తి కనుక వీడిని దేవుడు ఇలా ప్రేమించాడంటాం. అంటే ఏది మాట్లాడినా మనిషే మాట్లాడతాడు, కానీ ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. అందుకే మనుషుల వైపు చూసే ముందు రావాల్సింది దేవుని దగ్గరికి. యాజకుడికి చూపించుకోక ముందు నన్ను బాగు చేసిన వాడి దగ్గరికి రావాలనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం అనేటటువంటిది ఈ సమరయుడికి ఉంది కనుక దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు. ఆదివారం వరకు నువ్వు బ్రతికున్నావంటే దేవుని సన్నిధిలో బ్రతకడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అని నువ్వు తెలుసుకొని దేవుని సన్నిధికి ఎక్కడైనా కానీ, ఎక్కడైనా ఉండు, నేనున్నా ఇప్పుడు అక్కడ లేను, ఇక్కడ ఉండాలి. దేవుని సన్నిధి అంటే జాన్ రాజయ్య గారిదో, రూబెన్ రాజయ్య గారిదో, ఇంకే అయ్య గారిదో కాదు.
నీవు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు ఎదురు చూసే వాడిగా నీ బ్రతుకుంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు చేరుకుంటావు. అలా ఈ యొక్క సమరయుడు మరలా యేసు ప్రభు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చాడు కనుకనే ఈయన స్వస్థపరచబడ్డాడు. వెతకకపోతే స్వస్థత లేదు. నువ్వు బాగుపడిన తర్వాత ప్రభు వైపు తిరగకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు, రావు. ఇక్కడ ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే మీరు వెళ్ళండి అన్నాడు. ఈయన తిరిగి వచ్చిన తర్వాత ఈయనని ఆయనే ఆశీర్వదించాడు. హల్లెలూయా. వెళ్ళడం ఒక వంతు, వెళ్ళినవాడు తిరిగి రావడం వలన ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా చేసి నిన్ను పనికి పంపిస్తాడు. 30 రోజులు పని చేసుకోవడంలో దేవుడు నిన్ను, నీ ఆరోగ్యాన్ని, నీకు ఇవ్వవలసిన శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఈ 30 రోజుల్లో దేవుని వాక్యం చేత, ప్రార్థనల చేత, సంఘ ప్రార్థనల చేత, కుటుంబ ప్రార్థనల చేత నువ్వు నిలబడతావు. నీకు ₹1,00,000 జీతం వస్తుంది. ఇక అక్కడ స్టార్ట్ అయింది కథ. దేవుని కొరకు 10,000 దశంభాగం ఇయ్యాలా వద్దా? 10 ఇస్తే ఎట్లా? అయ్యగారికి తెలుసా నా జీతం ఎంతనో? అవసరమా? 1000 2,000 ఇస్తే అయిపోతుంది కదా. కథం. ఇక స్టార్ట్ చేస్తాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర దొంగతనం మొదలైంది. అక్కడనే మనిషి గుణం ఎక్కడ మొదలవుతుందంటే, ఎక్కడ ముడిపడ్డా డబ్బుతోటే ముడిపడుతుంది. మళ్ళీ తర్వాత ఒకడు అంటాడు, సార్ డబ్బు డబ్బు అంటారు, మీరు భలే ఉన్నారు సార్. ఎందుకురా అంటే, ఒకడు మనిషి డెలివరీ అయినా డబ్బే కావాలి, ఒకడు చచ్చిపోయిన రోజు అయినా డబ్బే కావాలి. ఆయనకి 10 days 11 days చేస్తారుగా, దాని నెల మాసకానికి డబ్బులే కావాలి, సంవత్సరకమైన డబ్బులు. డబ్బులు లేకపోతే బతికున్నా సచ్చినా, డబ్బు లేకపోతే డబ్బు లేనట్టే సార్, డబ్బుతోటే సార్ జీవితం అని చెప్పేసి అంటాడు. సరే అంత బాగానే చెప్పావురా, మరి ఆ డబ్బు సంపాదించాలంటే నీకు ప్రాణం కావాలిగా. ఏం కావాలి? మనుషులు ఏం చూస్తున్నారంట? మనుషులు ఏం తిందుమో ఏం త్రాగుదామో అని చూస్తున్నారు కానీ అసలు అది తినడానికి తాగడానికి ప్రాణం ఇచ్చేటటువంటి వాడి వైపు మాత్రము చూడట్లేదు. ప్రాణం లేకపోతే నీ శరీరంతో ఏం ఉపయోగం? ప్రాణం లేని శరీరాన్ని ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చెప్పండి? అంతే, వ్యర్థం. తీసుకుపోయి సమాధి చేసి కాల్ చేసో బూడిద చేస్తారు. ఎందుకంటే దానికి ప్రాణం లేదు. ప్రాణం లేని దానికి విలువే లేదు. నువ్వేమనుకుంటున్నావు? డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదనుకుంటున్నావు. ఆ డబ్బును సంపాదించాలంటే నీకు ఇవ్వాల్సిన ప్రాణం ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్న దాని గురించి భయపడకుండా, బాధపడకుండా, నీ చేతిలో ఉన్న దాని గురించి నువ్వు చాలా జాగ్రత్త పడుతూ ఉంటావు. జాగ్రత్త. ఈ పిచ్చోళ్ళ 9 మందికి తెలియదు. ఆ తెలియని మనుషులకి వచ్చిన ఒక్కడిగా నువ్వు తెలియజేయాల్సిన బాధ్యత నీకుంది. ఏదేమైనా నీ వాళ్ళు, నీ స్నేహితులు, నీ చుట్టాలు, నీ బంధువులు ఎవరున్నా సరే, ఎక్కడున్నా సరే మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి అని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏరియా 9 మంది. సేవకుడు అడగలేకపోవచ్చు కొన్నిసార్లు, ఏమ్మా వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదంటే, ఎందుకు అయ్యగారికి అని చెప్పేసి మళ్ళీ అయ్యగారి మీద స్టార్ట్ చేస్తారు కథ. ఇదంతా బాధ ఎందుకని? సేవకుడికి ఉండేటటువంటి బాధ ఏందో తెలుసా? ఎక్కడ కూర్చున్నా, నడిచినా ముళ్ళబాటే. ఎందుకంటే మీకు మాకున్న తేడా ఏంటో తెలుసా? మీరేమో దేవుని ఇంటి వారంట, మేమేమో దేవుని ఇంటి పని వాళ్ళమంట. తెలుసా మీకు ఆ మ్యాటర్? మీరు పెద్దగా అనుకుంటారు, అయ్యగారు స్టేజ్ మీద కూర్చున్నారు, వీళ్ళకేంది, వీళ్ళు గొప్ప వాళ్ళు, మేము విశ్వాసులు అనుకుంటారు. కానీ దేవుడు మమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు నా ఇంటి పనోళ్ళు. అవునయ్యా, మరి మీ ఇంటి పనోళ్ళమైతే మరి వాళ్ళ సంగతి ఏంది? మీరు ఆ ఇంటి వారసులంట. అర్థమైందా? మీకున్న విలువ, మాకున్న విలువ. మేము ఇంత కష్టపడి 24 గంటలు మీ కొరకు ప్రార్థన చేసి ఎంత గొప్ప గొప్ప వాక్యాలు చెప్పినా మా బ్రతుకేమో పనోళ్ళ బ్రతుకు, కానీ మీ బ్రతుకేమో కుమారులు, కుమార్తెలు. మీకు ఇంత విలువిచ్చినటువంటి దేవుణ్ణి మీరు ఏ విలువతో చూస్తున్నారనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మీరు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఎలా ఉందో చూడండి. మేమేమో అనునిత్యము ఆయన పని చేయడానికి మేము బాధపడుతున్నాం. ఆయన పని కాదు మేము చేసేది, మీ పని. మీ కొరకు ఆయన పని చేస్తున్నాం. ఎందుకంటే మేము ఆయన ఇంటి పనోళ్ళం. ఇంటి పనోళ్ళని మనం మామూలుగానే ఇంటి పనోన్ని యజమానులాగా చూస్తామా? మనం చూస్తామా? చూడం. పనోడిని పనోనిలానే చూస్తాం. దేవుడి దృష్టిలో మేము పనోళ్ళమే, కానీ మీరేమో ఆయన ఇంటి వారంట. అర్థమైందా? కొన్నిసార్లు మేము చెప్తుంటేనేమో మీకు బాధ అనిపిస్తుంది, అయ్యగారికి ఏం తెలుసు అని. కానీ మాకు తెలిసింది ఏంటంటే, మాకు అసలు విషయం తెలుసు. మేము ఎప్పటికైనా మీరు ఆయన ఇంట్లుంటే మళ్ళీ ఆడ కూడా కాపలు గాయాల్సిందే తప్ప మాకు అంత సీన్ లేదు. మీకున్నంత సీన్ మాకు లేదు. అంత రెస్పెక్ట్ ప్రభువు మీకు ఇచ్చాడు, అంత విలువ దేవుడు మీకు ఇచ్చాడు. కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్తున్నారు. జాగ్రత్త. అది మీ విఘ్నతకే దేవుడు వదిలేస్తున్నాడు. ఆ 9 మందిని పిలవండ్రా, రండ్రా అని ఆయన చెప్పలే. పోయిరా, సరే వాళ్ళ కర్మ, వాళ్ళ దుర్మార్గత, వాళ్ళ ఆలోచన.
వాళ్ళ యొక్క దుష్టత్వం అలా ఉంది. వారికి బాగు చేసిన వాడు, కరుణించిన వాడు తిరిగి కనిపించలేదు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నీకు అర్థమైంది, నీకు వాక్యము తెలియదు, నువ్వు అన్యుడవు, నీకేమి తెలియదు. కానీ నిన్ను ఎవరైతే బాగు చేశారో, నీకు ఎవరైతే మాట ఇచ్చారో, నిన్ను ఎవరైతే ప్రేమించారో వారి దగ్గరకు నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా. సో మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమను ఎరిగిన తర్వాత కూడా తిరిగి వెళ్ళిపోతే ఎవరేం చేయలేరు. కాబట్టి 9 మందిలాగా ఉందాం అనుకుంటారా, ఒక్కరిలా ఉందాం అనుకుంటారా? చెప్పండి. 9 మందిలా ఉందాం అనుకుంటారా, ఒక్కరిలా ఉందాం అనుకుంటారా? సమరయుడు ఎంత గొప్పవాడంటే అన్యుడైన దేవుడు ఇష్టపడ్డాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చాలామంది కంటిన్యూస్గా చర్చికి వెళ్తేనో లేకపోతే కంటిన్యూస్గా ఉపవాసాలు ఉంటేనో ఏదైతే ఏముంది ఇలా ఫార్మాలిటీ చేస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యాలకు వెళ్తామనుకుంటారు. కానీ వితౌట్ ఫార్మాలిటీస్ ఏది లేకుండా ఒక మనిషి ఆన్ ది స్పాట్ పరలోక రాజ్యానికి వెళ్ళాడు. సిలువలో 3 ఉన్నారు. మధ్యలో యేసుక్రీస్తు, అటొక దొంగ, ఇటొక ఇద్దరు దొంగలే. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు దొంగలే. కానీ ఒక దొంగ ప్రభుతో వెళ్ళాడు, ఒక దొంగ ఇక్కడనే విడిచిపెట్టబడ్డాడు. కారణం ఏంటంటే ఆ ఇద్దరు దొంగలు కలిసే దొంగతనం చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు దొంగలు ఎలాంటి దొంగలో మనకు తెలియదు. కానీ ఇద్దరికి ఉన్నటువంటి పేరు మాత్రం దొంగలనే. కానీ ఈ దొంగలని కూడా దేవుడు గమనిస్తున్నాడు, దొంగల్లో ఉన్న స్వభావాన్ని గమనిస్తున్నాడు. ఆ స్వభావం ఏంటంటే, అరే మనం చేసిన తప్పులకి, మనం చేసిన మోసాలకి, మనం చేసిన పనులకి మనకి ఈ శిక్ష తగినదే. కానీ ఆయన గొప్పవాడంటరా, ఆయన మంచివాడు, ఆయనకేంటి అని ఒకడు మాట్లాడుతున్నాడు. ఆబ్రా, నువ్వు భలే మాట్లాడుతున్నావు, ఆయన దేవుడైతే, ఆయన దైవ కుమారుడైతే ఆయన బాగు చేసుకోమని ఫస్ట్ మనం మాట్లాడతాం. అట్లే ఆయన పాస్టర్ కదా, బాగా తెలుసుగా, ముందు ఆయన బాగు చేసుకోమని, ఆయనకున్న పరిస్థితులను సరి చేసుకోమని, ఆయనకున్న అప్పులు తీసేసుకోమని. ఎందుకంటే మనకంతా తెలుసుగా, ఈ దొంగల్లాగా మాట్లాడటం మనకు అలవాటు కదా, ఏమనుకోకండి అట్లా అంటున్నానని. నన్ను కూడా దొంగనే భావించి చెప్తున్నా. అయితే ఇంకో దొంగ మాట్లాడిన స్వభావానికి ఈ దొంగ మాట్లాడిన స్వభావానికి ఏముందంటే, ఆయన గురించి ఈయన స్టడీ చేస్తున్నాడు. ఈయనేమో దేవుడైతే ఇంత బాధపడతాడా, ఇంత రక్తం పోతుందా, ఇలా పొడుస్తుంటే, ఇట్లా చేస్తుంటే అసలు రోషమే లేదా, దేవుడు అంటే ఏంది, ఇట్లుండాలి అట్లుండాలి, ఇట్లా పగిలిపోవాలా అదిరిపోవాలా, అసలు సిలువ ఊడిపోవాలా, అన్ని ఈ ఊహల్లో ఈయనున్నాడు. కానీ ఈయనేమంటున్నాడు, ఆయన దేవుడా కాదా చూడట్లే, ఆయనలో ఏ తప్పు కనపడట్లేదురా, ఎందుకురా మనం అనడం అని ఒకడు అంటున్నాడు. మనిషిని మనిషిగా ప్రేమించాడు ఈ దొంగ. ఇమ్మీడియట్లీ దేవుని యొక్క రాజ్యంలో ఆయనకు చోటు దొరికింది. హల్లెలూయా. పరిస్థితులు ఏవైనా, సందర్భాలు ఏవైనా, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ గుణం ఇంపార్టెంట్. దేవుని సన్నిధిని వెతికే ఆ దొంగ ఆ సిలువలో చేరి అంత బాధను అనుభవిస్తూ యేసు క్రీస్తులో దేవుని సన్నిధిని వెతికాడు కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళగలిగాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పత్తి చేనులో ఉన్నా, ఏ వరి చేనులో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు వెతకవలసింది దేవుని సన్నిధిని. కాబట్టి ఆ ఒక్కడి వరే మనం ఉండాలని, ఆ 9 మంది వలె ఉండకూడదని కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనమందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కేవలం శుద్ధి అయ్యి ఇక నాకు చాలే అని సరిపెట్టుకొని మరలా తిరిగి అదే రోగాన్ని కొని తెచ్చుకుంటున్నామా? లేకపోతే కృతజ్ఞత కలిగి ప్రభు దగ్గరికి వచ్చి సంపూర్ణ స్వస్థత పొందుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 9 మందిలాగా కేవలం కొద్దిపాటి ఆశీర్వాదాలు పొందుకొని, లేదా కొద్దిపాటి ఆ యొక్క స్వస్థతను పొందుకొని మరలా తిరిగి దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోయి మరలా తిరిగి అవే సమస్యలతో సతమతమైపోతున్నామేమో. మనం పరిశీలన చేసుకొని
మంచి సమరయుని వలె అతడు అన్యుడే, నిందించబడినటువంటి వాడు, వెలివేయబడినటువంటి వాడు, కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి సంపూర్ణ స్వస్థత పొందాడని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. అటు రీతిలో మనము కూడా సంపూర్ణ స్వస్థత పొంది ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు. 10 మంది కుష్ఠ రోగులను మా ముందుంచి మీరు అందించిన శ్రేష్టమైన సందేశం బట్టి నీకు వందనాలు. విన్న వాక్యము మా హృదయంలో నిలిచి ఫలించుటకు ప్రభువా కృప చూపించండి. వాక్యం అందించిన నీ దాసుల్ని ఇంకా మరి ఎక్కువగా బహుబలముగా మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకో. అడుగు పెడుతున్న ప్రతి స్థలమును ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రములు. నీ కుమారుని నోటిలో మీ మాటలుంచి బహుబలముగా మీరు వాడుకొని మీ కృపలో వర్తిల్ల చేయండి. కుటుంబాన్ని పరిచయను దీవించి నానాటికి అభివృద్ధిపరచండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించి మీ కృపలో వర్తిల్ల చేయండి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలందరినీ దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకో. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని మా ప్రభును ప్రియకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును ఆయన కృప నిత్యంతో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా నిండిన వందనములు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.